5 ఇంచుల వెడల్పున్న క్లాత్ తీసుకోవాలి. ఎటువైపు నుండి చూసినా 5 ఇంచులు ఉండేలాగా చూసుకోవాలి. ఇలా వైమూలుగా హోల్డింగ్ చేసుకొని ఇప్పుడు థ్రెడ్ పెట్టి ఇలా కుట్టు వేసుకోవాలి. థ్రెడ్ మిడిల్లో పెట్టి ఒక కుట్టు వేసుకోవాలి ముందుగా. తర్వాత క్లాత్ని ఇలా వైమూలుగా హోల్డింగ్ చేసి దీనిపై నుండి మరొక కుట్టు వేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ దగ్గర కొంచెం రబ్ చేసుకోవాలి. ఈ చివరిని కూడా రబ్ చేసుకోవాలి. ఈ చివరన రబ్ చేసుకునేటప్పుడు ఇటువైపున క్లాత్ కొంచెం పైకి హోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇటువైపున ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకొని ఫ్లవర్ ఇలా ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి. మనం రెడీ చేసుకున్న డోరీస్ని బ్లౌజ్ పైన కుట్టు వేసేటప్పుడు షోల్డర్ దగ్గర నుండి ఒక 2 ఇంచుల కిందికి కుట్టు వేసుకోవాలి. 2 ఇంచుల కింది వైపుకి ఇలా మార్కింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ వైపున షోల్డర్ డౌన్కి షోల్డర్ కిందికి ఒక 2 ఇంచుల కిందికి మార్క్ చేసుకొని ఇలా సేమ్ థ్రెడ్ పెట్టి కుట్టు వేసుకోవాలి. సేమ్ ఇటువైపున కూడా అదే విధంగా ఒక 2 ఇంచుల కిందికి మార్కింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఫ్లవర్స్ ఎలా అయితే కుట్టు వేసుకున్నామో అలాగే థ్రెడ్స్ కూడా రెడీ చేసుకోవాలి. మన దగ్గర క్లాత్ ఎక్కువగా ఉంది, ఇక్కడ క్లాత్ ఎక్కువగా లేదు కాబట్టి నేను గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. ఓకే అండి, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.